హాయ్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్, వెల్కమ్ టు దావరి అకాడమీ. ఈరోజు మనకు మార్నింగ్ అయితే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ స్లాట్ బుకింగ్ మనకి రావటం జరిగింది. నేను ఆల్రెడీ మా యొక్క ఫ్రెండ్ వాళ్ళ డాటర్కి నేను బుక్ చేయడం జరిగింది. అదే నేను స్క్రీన్ షాట్ ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా బుక్ చేయాలి అని స్టెప్ బై స్టెప్ అయితే మనం చూద్దాము. స్టెప్ బై ఇదైతే వెబ్సైట్. ఇది వెబ్సైటు మీరు క్లియర్గా చూడవచ్చు. ఇది వెబ్సైటు. ఈ tsfset.nic.in అనే వెబ్సైట్కి మీరు వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడికైతే ప్రాసెసింగ్ ఫీజు వెళ్ళిన తర్వాత మీరు ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫై పేమెంట్స్, స్లాట్ బుకింగ్, కాంటాక్ట్ ఈ విధంగా ఉంటాయి. లాగిన్ అవ్వాలి. అదేవిధంగా లాగిన్ అయిన తర్వాత మనం ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. TGFset ఆన్లైన్ పేమెంట్ ఫీజు, క్యాండిడేట్ షుడ్ పే ప్రాసెసింగ్ ఫీజు, బుక్ స్లాట్ బిఫోర్ అటెండింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యేటప్పుడు మనం బుక్ చేయాలి. ఈ విధంగా చూసుకోవాలా. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు టు బీ పెయిడ్ బై 1200 రూపీస్ ఓబీసీ బీసీ అండ్ 600 రూపీస్ ST/SC టు బీ పెయిడ్ బై ద క్యాండిడేట్ యూజింగ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు త్రూ నెట్ బ్యాంకింగ్ టిల్ 12వ తారీఖు అయితే వరకు అయితే మనం బుక్ చేయొచ్చు. తర్వాత అయితే నాట్ అలౌడ్ అమ్మా, సిస్టమ్ అయితే తీసుకోదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత హౌ ప్రాసెసింగ్ ఫీజు, ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, మనం రిజిస్ట్రేషన్ నెంబరు ప్రింటెడ్ ఆన్ హాల్ టికెట్ నెంబర్ మీద, మీకు హాల్ టికెట్ నెంబర్ మీద ఈ డేటా అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, ఇమేజ్. ది క్యాండిడేట్ విల్ బీ డైరెక్టెడ్ పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇంపార్టెంట్, క్లిక్ ఆన్ ద వెరిఫై పేమెంట్ స్టేటస్ ఇన్ కేస్ ఆఫ్ నో రెస్పాన్స్. ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఫెయిల్యూర్ అమౌంట్ విల్ బీ క్రెడిటెడ్ బ్యాక్ టు యువర్ అకౌంట్ ఆఫ్టర్ వర్కింగ్ డేస్లోకి వెళ్తుంది. ఏదైనా డౌట్స్ ఉంటే మనం హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసి అడగచ్చు. అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే కూడా ఉంటాయి. మన క్రెడిట్ కార్డుకి 6 రూపీస్ 10 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడైతే మనకు ఇది లాగిన్ పేజ్ అయితే వచ్చేసిందమ్మా. ఈ లాగిన్ పేజ్లో మీరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ పెట్టండి, రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టండి, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. తర్వాత ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఇది నేను స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం జరిగింది రియల్ టైంలో. ఆల్రెడీ పే ఫీజు ఆన్లైన్లో పే చేస్తారు. స్టేటస్ అయితే వస్తుంది మీకు. తర్వాత ఇది మనకి డీటెయిల్స్. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అయితే 1 రూపీ పర్ ట్రాన్సాక్షన్ వాల్యూ. ఈ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని ఇక్కడ ఉన్నాయి. మీరు కస్టమర్ బారో చేయాలమ్మా. మనకి 90 నెట్ బ్యాంకింగ్ అయితే 90 పర్ ట్రాన్సాక్షన్, 8.9 పర్ ట్రాన్సాక్షను ఉన్నాయి. మనకి ఉన్నాయి ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉన్నాయి. ఆ విధంగా మనం ఆల్రెడీ నేను ఒక ఇది స్క్రీన్ షాట్లు అయితే తీసుకోవడం జరిగింది. ఈ స్క్రీన్ షాట్లో నేను ఆల్రెడీ నా హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి అమ్మ. బేసిక్ డీటెయిల్స్ ఫర్నిష్డ్ బై క్యాండిడేట్స్ వైల్ ఫిల్లింగ్ ద TGFset అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్లు ఏమైతే ఇచ్చారో అవి మీకు ఇవ్వటం జరిగింది. 10+2 హాల్ టికెట్ నెంబర్ అయితే రావటం జరిగింది. రిజిస్ట్రేషన్ నెంబరు, ఎఫ్సెట్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ అయితే జరిగింది, ర్యాంక్ అయితే ఇవ్వటం జరిగింది, ఫాదర్ నేమ్ వచ్చింది, నేలు, డేట్ ఆఫ్ బర్త్, ఓయూ, మీరు దేనికి సంబంధించిన వాళ్ళని ఇక్కడ రావటం జరిగింది. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్, మన మార్క్స్, ఇది మొబైల్ నెంబరు, ఇవన్నీ ఈ డేటా అంతా వస్తుందమ్మా. నేనైతే తీసేసాను. మనకి ప్రైవసీ దృష్ట్యా మనం తీసేయటం జరిగింది. అదేవిధంగా మీరు NCC వాళ్ళు అయితే NCC ఇవ్వటం జరిగింది. స్పోర్ట్స్ క్యాప్స్ అయితే ఇవ్వటం జరిగింది. తర్వాత మన ఇంకో కింద పేజీలో మనకి అదే పేజీలో ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏం చేయాలి, క్యాస్ట్ నెంబరు సబ్మిట్ చేయాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ సబ్మిట్ చేయాలి, క్యాండిడేట్ ఆధార్ నెంబరు సబ్మిట్, ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకోండి అమ్మ. ఓసీ వాళ్ళు అయితే మీకు ఇన్కమ్ రాదు, క్యాస్ట్ లేదు కాబట్టి ఇవి ఫిల్ అనేది ఆప్షనల్ కింద వదిలేయచ్చు. ఆధార్ నెంబరు, నీకు ఈడబ్ల్యూఎస్ అప్లికేషన్ నెంబరు, మొబైల్ ఇవి అయితే మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. క్యాండిడేట్ ఆధార్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, మొబైల్, ఈమెయిల్ ఐడి మ్యాండేట్ చేయాలి. తర్వాత మనకి చెక్ బాక్స్ ఉండేది, ఒక ఓకే అని ఆథరైజేషన్ చేసి టిక్ చేయాలమ్మ. ఇక్కడ అన్నీ టిక్ చేయటం జరుగుతుంది. డిక్లేర్ మా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని మనం క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే పే ప్రాసెసింగ్ విండో అయితే వస్తుందమ్మ. ఇక్కడ పే ప్రాసెసింగ్ ఫీజు విండో ఇస్తుంది. వాలెట్లో మనకి
మీకు టీ వ్యాలెట్ 2 విధాలుగా మనం పే చేయొచ్చు. రెండు విధాలుగా అయితే మనం మనం పేమెంట్ చేయొచ్చు. సపోజు పే ప్రాసెసింగ్ ఫీజు ఆన్లైన్ త్రూ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, ర్యాంక్ డిస్ప్లే అవుతుంది. మీకు చాలామంది కాల్ చేసి నాకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్ అందరూ అడుగుతున్నారు, ఇక్కడ నేమ్, క్యాష్ డీటెయిల్స్ నాట్ గివెన్ యాజ్ పర్ మీ సేవ. ఈ మీ సేవలో అయితే డీటెయిల్స్ అయితే రావట్లేదమ్మా, మాకు కూడా రాలేదు. మీరు కంగారు పడొద్దు. నేమ్ 1 నాట్ అవైలబుల్, నేమ్ 2 క్యాష్ 2 కేటగిరీ. ఎందుకంటే మన క్యాష్ అనేది ఆల్రెడీ 4-5 ఇయర్స్ బ్యాక్ తీసుకుని ఉంటాము, లేకపోతే వాళ్ళ దగ్గర డేటా ఉండదో మనకు తెలియదు. ఇన్కమ్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి అమ్మ. ఇక్కడ ఆల్రెడీ మనం 1 మంత్ బ్యాక్ వీళ్ళు అయితే తీసుకున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ వాళ్ళ ఫ్యామిలీ అయితే తీసుకున్నారు కాబట్టి ఇన్కమ్ డీటెయిల్స్ అయితే వచ్చినాయి. మీరు అయితే ఇబ్బంది పడద్దు, మీరైతే ఏమీ ఇబ్బంది పడదు. ఇన్కమ్ డీటెయిల్స్ అయితే మనకి వచ్చి మీరు పేమెంట్ చేసేయండి. 1200 రూపీస్ ఓసీ వాళ్ళు, తర్వాత 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు పేమెంట్ చేసేయచ్చు. దీని అక్కడ ఆటోమేటిక్గా మీకు పేమెంట్ కనిపించింది. ఆటోమేటిక్గా మీరు ఎంత కట్టాలనేది మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇక్కడ పే కొట్టంగానే, సపోజ్ ఇక్కడ పే ఆన్లైన్ అనగానే మీకు క్రెడిట్ కార్డ్ నెంబర్ అవన్నీ డిస్ప్లే అవుతాయి. నేను అవి చూపించలేదు. తర్వాత ఏంటంటే మనకి ట్రాన్సాక్షన్ సక్సెస్ అనేది వస్తుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్, ఆన్లైన్ పేమెంట్ సక్సెస్ఫుల్, రెస్పాన్సిబుల్ సేవ్డ్, స్లాట్ బుకింగ్, హెల్ప్ లైన్ సెంటర్, డేట్ ఇక్కడ ఇచ్చాడు. ఎట్లా స్లాట్ బుక్ చేసుకోవాలి? స్లాట్ బుకింగ్, హెల్ప్ లైన్ సెంటర్, డేట్ టైమ్ ఈజ్ కంపల్సరీ ఫర్ అటెండింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ది క్యాండిడేట్ హ్యావ్ టు అటెండ్ సెలెక్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్, డేట్ టైమ్, బుక్ స్లాట్. మన క్యాండిడేట్ నాట్ పర్మిటెడ్ ఇన్ అదర్ దెన్ సెలెక్టెడ్. హెచ్ఎల్సీ కంటే మనం ఏ డేట్లో అయితే బుక్ చేస్తామో ఆ డేటు టైంలోనే వెళ్ళాలి. క్యాండిడేట్ హ్యాస్ టు రిపోర్ట్ 10 minutes బిఫోర్ స్టార్టింగ్ టు ఆప్షన్ టైమ్. ఇన్ కేస్ ఆఫ్ యువర్ అకౌంట్ డెబిటెడ్, వెబ్సైట్ గెట్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ రిజిస్ట్రేషన్, యువర్ బ్యాంక్ ఈజ్ ఎక్స్పెక్ట్ టు పేమెంట్ విత్ ఇన్ 2 daysలో అయితే మనకి పేమెంట్ వస్తుంది. దేర్ఫోర్ ప్లీజ్ వెయిట్ 1 or 2 days అండ్ చెక్ ద బ్యాంక్ అవుట్ ఆన్లైన్ పేమెంట్. మీరు ఒకవేళ పేమెంట్ ఫెయిల్యూర్ అయినా కానీ మీరు ఇమ్మీడియట్గా మళ్ళీ పే చేయండి అమ్మా. ఎందుకంటే ఆ పేమెంట్ అమౌంట్ మీకు బ్యాక్ వచ్చేస్తుంది, మన పేమెంట్ చేయను. ఇప్పుడు ఏం చేయాలి? మనం ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ ఫర్ సర్టిఫైడ్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేస్తాము? తర్వాత ప్రాసెసింగ్ టు బి ఈజ్ ఫీడ్. ఇక మాకేమొచ్చిందంటే ప్రాసెసింగ్ ఫీజు నౌ యూ కెన్ బుక్ ద స్లాట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని రావటం జరిగింది. అదేవిధంగా మీరు కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ మీన్స్ ఓసీ, ఎస్సీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఆలు తర్వాత అదర్ది అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎన్సీసీ క్యాప్ అయితే ఒకటి. మీరు హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే చూజ్ చేసుకోవచ్చు. నేనైతే జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూకటపల్లి సెలెక్ట్ చేసుకున్నాము. అదేవిధంగా మాసప్ ట్యాంక్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్ ఉంది మనకు హైదరాబాద్లో, ఆదిలాబాద్ ఉంది, నిర్మల్ ఉంది, కోదాడ ఉంది, మహబూబ్ నగర్ ఉంది. ఈ విధంగా హెల్ప్ లైన్ సెంటర్కి మనకు ఒక పీడిఎఫ్ డాక్యుమెంట్ కూడా ఉంది. మీరు ఆ డాక్యుమెంట్ను సెర్చ్ చేయదు. మనకి సికింద్రాబాద్లో కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది, రామాంతపూర్లో ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉంది. ఈ విధంగా మనం చూజ్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ బాక్స్ వచ్చి ఇక్కడ మీరు అవైలబుల్ స్లాట్ అని ఈ గ్రీన్ కనపడేది ఏంటి, నేను మార్నింగ్ బుక్ చేశాను. మరి ఇప్పుడైతే ఈ వీడియో పెట్టడానికి అయితే ఉంటాయో లేదో తెలియదు కాబట్టి ఇక్కడ ఇవి అవైలబుల్ స్లాట్స్ అమ్మ. ఇవి అవైలబుల్ స్లాట్స్ చూడండి. ఇక్కడ అవైలబుల్ స్లాట్స్ నేను 6వ తారీఖున సెలెక్ట్ చేశాను. అవైలబుల్ స్లాట్స్ ఫర్ సెలెక్టెడ్ కేటగిరీ హెచ్ఎల్సి, డేట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది 9 to 9:30 వస్తుంది, 9:30 to 10, 10 to 10:30, 10:30 to 11, 11:30 to ఇది 12, ఈవినింగ్ 5:30 to 6 ఈ విధంగా వస్తాయి. నేనైతే సెలెక్టెడ్ ఈ విధంగా వచ్చింది. మనకి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కూకటపల్లి హైదరాబాద్ సెలెక్టెడ్ 6వ తారీఖున సెలెక్ట్ చేసాను. 11:11. డూ యూ వాంట్ టు కంటిన్యూ ఇన్ ఆల్ ఎస్ కేటగిరీ? ఎస్ అని మనం ఇక్కడ టిక్ చేయాలి. ఈ టిక్ చేసిన తర్వాత అదేవిధంగా మనకి ఇదిగమ్మా సెలెక్టెడ్ స్లాట్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎస్ఎంఎస్ వచ్చింది, ఎస్ఎంఎస్ అయితే వచ్చేసింది. ఈ డాట్ని 6వ తారీఖుని బుక్ చేశాను సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు ఎన్నిసార్లు లాగిన్ అయితే అన్నిసార్లు మీ మొబైల్కి ఎస్ఎంఎస్ వచ్చింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ ఇచ్చేటప్పుడు
అక్కడ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్ మనం ఫిల్ చేసేటప్పుడు ఏంటంటే మీరు టీఎస్ఎఫ్ సెట్ రిజిస్ట్రేషన్ అప్పుడు మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి ఇస్తారు, అదే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇవ్వండి. అన్ని కమ్యూనికేషన్స్కి మీ ఇంట్లో వాళ్ళదే ఇవ్వాలి, వేరే వాళ్ళదే ఇవ్వటానికి లేదు. ఓకే, ఇదమ్మ మన ఈరోజు అయితే మనకి అందరూ ఆల్ ది బెస్ట్ అమ్మ. మరి బుక్ చేసుకోండి, స్లాట్ బుక్ చేసుకుని. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.